హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యశ్వంత్ రాయపనేని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం తిరుపతిలోని జాండీర్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. ఇది ఆటో నగర్లో ఉంటుంది. అలాగే బెస్క్ కంటే ముందే వస్తుందన్నమాట. దీని పక్కన టఫే షోరూమ్ కూడా ఉంటుంది. ఈ షోరూమ్కి ఎదురుగా మీకు బజాజ్ ఆటోస్ ఉంటుంది. అలాగే హోండా టూ వీలర్స్ కూడా ఉంటుంది అనమాట. షోరూమ్ చూసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఖచ్చితంగా ఫోన్ చేసి ప్రైస్ గురించి, మోడల్స్ గురించి అయితే కనుక్కోండి. ఈరోజు రివ్యూ చేసి టార్ వచ్చేటప్పటికి మనం 5042D పవర్ ప్రో మోడల్ అనమాట. దీనిలో ఒక ఫ్రంట్ లుక్లో చూసుకునే మీకు 2 హెలోజన్ లైట్స్ కనిపిస్తాయండి. ఇవి నార్మల్ బల్బ్స్ అనమాట ఇవి. అలాగే రేటెడ్ గ్రిల్ చూసుకుని మీకు మొత్తం బ్లాక్ కలర్తో వస్తుందన్నమాట. అలాగే నెంబర్ ప్లేట్ కూడా మీకు స్లాట్ చూసుకోవచ్చు. అలాగే హైడ్రాలిక్స్ స్టన్స్తో వస్తాయి అనమాట. ఇవి బానెట్ ఓపెన్ చేస్తున్నాను కూడా మీకు. అలాగే హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. బానెట్ ఓపెన్ చేస్తున్నాను. పక్కన మీకు కీ కూడా వస్తుంది, లాక్ చేస్తున్నానికి, అన్లాక్ చేస్తున్నానికి అనమాట. అలాగే మీకు ఫ్రంట్ ఒక యాక్సిల్ చూసుకుని మీకు స్ట్రైట్ బీమ్ యాక్సిల్ అయితే వస్తుందండి. అలాగే యాక్సిల్ నుంచి బూమ్కి, ట్రాక్టర్ నుంచి బూమ్కి ఎంత ఎంఎం అయితే ఉంటుందండి గ్రౌండ్ క్లియరెన్స్ 415 ఎంఎంతో వస్తుందన్నమాట. అలాగే జాండీర్లో సక్సెస్ఫుల్ అనమాట పవర్ స్టీరింగ్ అయితే మిగతా ట్రాక్టర్తో పోలిస్తే సక్సెస్ రేట్ అనేది జాండీర్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఫస్ట్ జాండీరే ఇంట్రొడ్యూస్ చేసిందనమాట పవర్ స్టీరింగ్స్ అయితే. ఎటువంటి రిపేర్స్ అయితే రావు అనమాట జాండీర్ ట్రాక్టర్స్లో సామాన్యంగా. ఫ్రంట్ ఒక టైర్ విషయానికి వచ్చేటప్పటికి 6x16 టైర్లు ఉంటాయి. 6x16 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయన్నమాట. దీనిలో 2 టైప్స్ ప్రొవైడ్ చేసే టైర్స్ వచ్చేటప్పటికి జేకే కానీ అపోలో కానీ, మీకు ఎంఆర్ఎఫ్ కానీ మీరు షోరూమ్ రిక్వెస్ట్ చేసుకుని మీరు బయట తెప్పించుకోవచ్చు అండి. దీనిలో 2 పంపులు అయితే ఉంటాయి. పవర్ స్టీరింగ్కి, హైడ్రాలిక్కి సపరేట్ పంప్ అనమాట. దేనికి సపరేట్ పంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దాని కింద మీకు డీజిల్ ఫిల్టర్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే సెల్ఫ్ మోటార్ వచ్చేటప్పటికి టార్లో టీవీఎస్ వాళ్ళతో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేటప్పటికి చాలా వరకు డ్యూరబిలిటీగా ఉంటుంది. అలాగే రిలయబిలిటీ కూడా బాగానే ఉంటుంది, నమ్మకం ఉంటుంది అన్నమాట, బాగా పనిచేస్తుందని. అలాగే మీకు హీట్ ప్రొడక్షన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హీట్ ప్రొడక్షన్ గార్డ్ ఎందుకంటే మీకు హీట్ కాల్ తగలకుండా ఉంటుంది అనమాట. మీరు ఎక్సలేటర్ పైన కాల్ పెట్టినప్పుడు కానీ, బ్రేక్స్ పైన కాల్ పెట్టినప్పుడు. పవర్ ప్రో V3 అంటే ఎక్స్ట్రా పవర్ అనమాట. అలాగే మీకు సైడ్ మిర్రర్ కూడా చూసుకోవచ్చు. దీన్ని అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. పవర్ ప్రో అంటే ఎక్స్ట్రా పవర్తో వస్తుంది. ఇది 44 HP కేటగిరీతో వస్తుంది అనమాట. బ్రేక్ విషయానికి వచ్చేటప్పుడు దీంట్లో ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ విత్ డిస్క్ బ్రేక్స్తో వస్తుందన్నమాట. ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ కూడా మీకు ఎక్కడ బ్రేక్ కూడా అక్కడ ఆగుతుంది అనమాట. చాలా వరకు రిలయబిలిటీ ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మీకు తగ్గుతుందన్నమాట. అలాగే ఈ రాడ్ వచ్చేటప్పటికి మీకు డిఫరెన్షియల్ లాక్ అంటండి. ఈ డిఫరెన్షియల్ లాక్ ఎందుకంటే మీకు దిగబడినప్పుడు 2 టైర్లకు సమానంగా పవర్ ఇచ్చేదానికి పనికి వస్తుంది అనమాట. ఇది దాని ఒక ఉపయోగం. అలాగే ఇది చూసుకుని మీకు హ్యాండ్ బ్రేక్ అనమాట. ఈ విధంగా అనిపిస్తుంది. హ్యాండ్ బ్రేక్ చూసుకోవచ్చు. అలాగే మీకు టార్టర్ని స్టార్ట్ చేసానికి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. కీ ఒక స్లాట్ వచ్చేటప్పటికి. అలాగే మీకు మడ్ గార్డ్స్ పైన మీకు సిగ్నల్ లైట్స్తో పాటు హెలోజన్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు దానిపైన మీకు ఎక్కేదానికి కూడా హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 మడ్ గార్డ్స్ పైన మీకు రాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పిలియన్స్ కూర్చున్నానికంటే మనుషులు కూర్చున్నానికి ప్రొవైడ్ చేస్తున్నారండి 2 సైడ్లు. అలాగే మీకు సీట్ కూడా చూసుకుంటే మీకు ఎల్లో కలర్తో వస్తుంది జాండీర్లో. ఇది కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఈ సీట్ కూడా మీకు. అలాగే మీకు దీంట్లో కింద మీకు ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ లాక్ ఎందుకంటే ఎప్పుడైనా మీకు ఇంప్లిమెంట్స్ ఎత్తుకొని పోయేటప్పుడు దిగిపోకుండా రన్నింగ్లో దాన్ని లాక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారనమాట. అది దానివల్ల అది ఉపయోగం అనమాట ట్రాన్స్పోర్ట్ లాక్ అంటే. ఇంకా జాండీర్ అనేది చాలా వరకు మంచి టాటర్ అండి. ఎవరైనా కొనుక్కోండి. అలాగే మీకు టైర్ విషయానికి వచ్చేటప్పటికి ట్రాక్టర్ది బ్యాక్ సైడ్ది 13.6x28 టైర్లు అయితే ఉంటాయి. 13 ఇంచుల టైర్లు అనమాట. ఇది 44 HP కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాటర్ అనమాట. ఇది కూడా డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఒక హెలోజన్ లైట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది నైట్ టైంలో మీరు కల్టివేషన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే మీకు సిగ్నల్ లైట్స్తో పాటు బ్రేక్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ కూడా మీకు సపరేట్గా ప్లేట్ ప్రొవైడ్ చేస్తున్నారండి బ్యాక్ సైడ్. దీంట్లో 3 లింకులు ఉంటాయన్నమాట. టాప్ లింక్ సెట్ చేసుకోవడానికి ఈ మీడియము, లో, హై అని మీ భూమి అనుకూలంగా ఆ సెన్సింగ్ చేసుకొని దున్నుకోవచ్చు అనమాట. అలాగే మీకు జాండీర్లో మీకు ఫ్యూయల్ ట్యాంక్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే మీకు గేర్ ఆయిల్ పోస్ట్ అని కూడా మీకు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ రిఫ్లెక్టర్ వెనకాల ఉండేది గేర్ ఆయిల్ పోస్ట్ అని పొజిషనింగ్ అనమాట అక్కడ ఉంటుంది అనమాట జాండీర్లో. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీకు జాండీర్లో వెనకే ఉంటుంది. దాని ఒక కెపాసిటీ, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకొని మీకు 60 లీటర్లు అయితే ఉంటుంది అనమాట. దీనిలో లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకుంటే మీకు 1600 కిలోలు వస్తుంది. 540 RPM అయితే వస్తుంది అనమాట.
540 ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది. అలా దీంట్లో మల్టీ డ్యువల్ పీటీఓ కూడా ఉంటుంది అనమాట దీంట్లో ఈ టార్లో వచ్చేటప్పటికి మీకు. అలాగే 32 కిలోవాట్ మీకు షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. అలాగే మీకు టూల్ బాక్స్ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తారు మడ్ గార్డ్స్ పైన. దీనిలో 3 సిలిండర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూసుకుని మీకు బోషాక్ ఇన్లైన్ పంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 3 సిలిండర్ల గల ఇంజిన్ అనమాట ఇది జాన్ డీరేలో ఓన్ ఇంజిన్ అనమాట. ఇంజిన్ ఆర్పిఎం చూసుకుంటే 2100 ఆర్పిఎంతో ఉంటుంది. ప్రైమరీ సెకండరీ ఫిల్టర్ చూసుకోవచ్చు, డీజిల్ ఫిల్టర్. అలాగే వాటర్ సపరేటర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లో కూలెంట్ చూసుకుంటే మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ వచ్చేటప్పుడు డ్రై టైప్ వస్తుంది అనమాట. దీంట్లో ఫార్వర్డ్ వచ్చేటప్పటికి మీకు స్పీడ్ చూసుకుంటే మీకు 30 కిలోమీటర్తో పోతుంది. రివర్స్ వచ్చేటప్పుడు 15 కిలోమీటర్తో వెనక్కి వస్తుంది అనమాట. దీంట్లో ఇండియాలో ఇప్పటివరకు జాన్ డీర్ 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. దాని ఒక లోగో మీరు చూసుకోవచ్చు. సైలెన్సర్ మీకు మ్యాటీ కలర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక సౌండ్ కూడా బాగుంటుంది జాన్ డీర్లో. వేరే ట్రాక్టర్తో పోలిస్తే ఇది కూడా చాలా తక్కువగానే వస్తుంది. అలాగే ట్రాక్టర్ పైకి ఎక్కేదాన్ని కూడా మీకు ఒక ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. 1 స్టెప్ ఎక్కుతూనే పైకి ఎక్కచ్చు అనమాట. క్లచ్ విషయానికి వచ్చేటప్పుడు ఈ ట్రాక్టర్లో సింగిల్ క్లచ్ ఉంది, డ్యూయల్ క్లచ్ ఉంది. కానీ షోరూంలో ఎక్కువ మీకు డ్యూయల్ క్లచ్ ప్రొవైడ్ చేస్తారండి. ప్లాట్ఫామ్ కూడా జాన్ డీర్లో చాలా స్పేసెస్గా ఉంటుంది. డ్రైవర్కి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎంత టైం వరకు వర్క్ చేసుకున్నా కూడా. దీంట్లో మీకు కాలర్ షాఫ్ట్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్లో మీకు రివర్స్తో హై గేర్ లోడ్ కూడా మీకు లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లో 8 ఫార్వర్డ్ 4 రివర్స్ అయితే గేర్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ట్రాక్టర్లో. అలాగే మీకు పీటీఓ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి గేర్ కూడా చూసుకోవచ్చు అనిపిస్తుంది. దీంట్లో రివర్స్ పీటీఓ కూడా ఉంటుంది ఈ ట్రాక్టర్లో వచ్చేటప్పుడు. ఇంకో క్లచ్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడే ఉంటుంది అనమాట. ఇంకో క్లచ్ కూడా దాన్ని ఆన్ చేస్తే మీకు పీటీఓ అనేది ఆన్ అవుతుంది అనమాట, లేదా ఆన్ అవ్వదు. మీరు మామూలు క్లచ్ నొక్కితే దానికి దీనికి సపరేట్ అనమాట అది. అదే మీకు రైట్ సైడ్ చూసుకుంటే సీట్కి ఒక రైట్ సైడ్లో మీకు 1 నుంచి 4 గేర్లు అయితే ఉంటాయన్నమాట. దీంట్లో ఫార్వర్డ్ స్పీడ్ చూసుకుంటే ముందరికి 30 కిలోమీటర్తో ముందుకు వెళ్తుంది. బ్యాక్ వైడ్ చూసుకుంటే మీకు 15 కిలోమీటర్తో వెనక వస్తుంది అనమాట. దీంట్లో కాలర్ షాఫ్ట్ గేర్ బాక్స్ అయితే చాలా వరకు సక్సెస్ఫుల్ అయింది. ఇంక ఇది చూసుకుని మీకు నాగేల్ కానీ రొటవేటర్ కానీ ట్రక్ కానీ మీరు దీంతోనే లేపాల్సి వస్తుంది. డీసీ లివర్స్ అనమాట ఇవి. ఈ ట్రాక్టర్ టోటల్ వెయిట్ చూసుకుంటే 1810 కిలోలు అయితే ఉంటుంది అనమాట. అలా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు ఈ విధంగా అనిపిస్తుంది. హవర్స్ మాత్రం డిజిటల్గా ఉంటుంది. ఫ్యూయల్ గేజ్ కానీ హీట్ కూడా మీకు మొత్తం ఎనలాగుతూ ఉంటుంది. ఇది చూసుకుంటే మీకు హ్యాండ్ ఎక్సలేటర్ ఈ విధంగా అనిపిస్తుంది. స్టీరింగ్ కూడా మీకు చాలా వరకు గ్రిప్పీగా పట్టుకోవడానికి హ్యాండీగా ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మొబైల్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. 12 వాట్ మొబైల్ ఛార్జింగ్తో పాటు హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ పెట్టిన హోల్డర్ కూడా. ప్లాట్ఫామ్ అయితే చాలా వరకు స్పేసెస్ కూడా ఎంత టైం అని వర్క్ చేసుకోవచ్చు. అలాగే రోడ్ మీద ఇది మైలేజ్ చూసుకుంటే 8 నుంచి 9 లోపల వస్తుంది. అలాగే రొటవేటర్కి కానీ 4 నుంచి 5 వరకు తగ్గుతుందని చెప్తున్నారు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టార్ది 7,50,000 వరకు ఉంటుంది. ఇది షోరూమ్ బట్టి ఏరియా పట్టుకుంటూ మారిపోతూ ఉంటుంది. దీని యొక్క వారంటీ చూసుకుంటే 5 years వస్తుంది అనమాట. దీని యొక్క ఓవరాల్ లెంత్ చూసుకుంటే 3410 mm వస్తుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. దాని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.